ఇన్కమ్. ఉమ్, ఇదంతా ఇక వాడికి ఏమవుతుంది, ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి చేయాలనుకున్నాడు 12 కోట్లు వద్ద 2 కోట్లు బొక్క అవుతుంది. అవును. దాంతో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, కొనేవాళ్ళు లేక మునిగిపోతున్నారు. ఉమ్, లేకపోతే ఇన్ని అపార్ట్మెంట్లు ఇన్ని ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఖాళీగా ఉండటం ఏంటండి? అలాగే అదే కదా. అపార్ట్మెంట్లు కడతనప్పుడే సగానికి సగం అమ్ముడుపోతాయి సాధారణంగా. ఇప్పుడు ఉమ్, కొనేవాళ్ళు లేడు ఇప్పుడు. కొనటం అనేది అవును. పెద్ద కష్టం అయిపోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూస్ ని ఇంకోటి ఏంటి, ఒరిజినల్ గా మనం కొనడానికి ఆ గజం వచ్చేటప్పటికి 30,000 ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 40,000 ఉంటుంది. అంటే 30,000 పెట్టి కొనడానికి 40,000 రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టాలా? అదే కదా. ఇదేం విచిత్రమైనటువంటిది, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను ఇన్నేళ్లలో. ఉమ్, ఆ గుంటూరు దగ్గర ఉంది చూసాం మనం, కనుక్కుంటే అక్కడ 25,000కి ఇస్తామండి మీకు, కాకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 40,000 ఉందండి అంటారు. అబ్బా. అదేం లెక్క? 25,000 ఏంటి, మార్కెట్ ఇదేంటి? ఇంకోటి మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్. పెంచండి. ఉమ్, కొనేవాడు లేడు, అమరావతిలో కొనే దిక్కు లేదు కదా బేసిక్ అవును గా. అవును. ఉమ్, రేట్లు అవును. చెప్పడం మాత్రం 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు కొనేం చేసుకోవాలి బేసిక్ గా. ఉమ్, ఇట్లా ఉమ్, ప్రతిదీ కూడా ఇక్కడ రెవెన్యూలో పెద్ద తలనొప్పి ఏంటంటే పట్టాదారు పాస్బుక్. అవును. ఇప్పుడు చంద్రబాబు గారు నిజంగా నిజాయితీగా చేయాలనుకున్నారు అనుకోండి, ఉమ్, ఇది ఒక సిన్సియర్ సజెషన్ అనుకోండి ఆయనకి, ఉమ్, ఉమ్, ఆయనది చూసి అప్రిషియేట్ చేసి ఇస్తున్న సజెషన్.